అండి. మా ఆయనతో బయటికి వెళ్ళాను. ఇంక చిన్న పని మీద స్వీట్ షాప్‌కి అయితే వెళ్ళాము. అక్కడైతే వేరే వాళ్ళ గురించి అయితే ఒక 2 కిలోల స్వీట్ అయితే తీసుకున్నారు. ఇంక నాకు కూడా కావాల్సినవి ఏమేమి కావాలో ఒకేసారి అయితే తీసుకున్నాను. తీసుకొని బొబ్బట్లు అయితే తీసుకున్నాను. నా ఫేవరెట్ అనమాట బొబ్బట్లు. బొబ్బట్లు ఆల్రెడీ అయితే 2 తినేసాను. ఇంకా ఒక్కొక్కటిగా స్వీట్ అయితే నాకు ఏమేమి ఇష్టమో అన్ని రకాలు ఒక్కొక్కటిగా వేసుకున్నాను. నాకు ఎక్కువ కోవాతో గానీ ఇంకా తేనెలా కారుతుంటది చూసారా పాకం స్వీట్లు గానీ అలాంటివి ఇష్టం ఉండవన్నమాట. ఇంట్లో చేసిన గులాబ్ జామ్ తింటాను. బయట చేసిన గులాబ్ జామ్ అసలు నాకు నచ్చదు. ఇంకా అందుకే నాకు ఏవేవి నచ్చుతాయి అనేసి ఒక్కొక్కటిగా 1 కేజీ స్వీట్స్ అయితే తీసుకున్నాను. నాకు ఏమేమి ఇష్టమో ఇందులో మీకు చెప్తాను చూడండి. కరాచీ బాదం హల్వా, ఇంకా జీడిపప్పు హల్వా, ఇంకా బాదుషా, ఇంకా లడ్డు, నువ్వుల లడ్డు, ఇంకా ఇదేదో సోంపాపిడి అనమాట బెల్లంతో చేసింది. అంటే నోట్లో వేస్తే నెయ్యితో చేసినట్టున్నారు. నోట్లో వేస్తే కరిగిపోతుంది. సున్ని లడ్డు, గోధుమ లడ్డు, ఇంకా మైసూర్ పాకు, ఇంకా మిల్క్ మైసూర్ పాకు, ఇంకా కాజు మైసూర్ పాకు, ఇంకేవేవో ఉన్నాయి. అందులో నచ్చినవన్నీ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే దేంతో మొదలు పెడదామని ఆలోచిస్తున్నాను. కరాచీ హల్వా అయితే నోట్లో వేసుకుందాం అనేసి కొంచెం ముక్క అయితే కొరికి నోట్లో పెట్టానో లేదో అసలు విప్పుతున్నప్పుడే నెయ్యి స్మెల్ అనమాట. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. అంత బాగున్నాయి అనమాట. అన్ని కొంచెం కొంచెం అయితే టేస్ట్ చూద్దాము. మళ్ళీ అనుకోకండి అన్ని ఓపెన్ చేసేస్తున్నారని. తినడానికే కదండి తెచ్చాము. అదేమీ దేవుడి గురించి కాదు. దేవుడి గురించి తెస్తే అసలు నేను అలా ఓపెన్ చేయను. దేవుడికి పెట్టిన తర్వాత మేము తింటామన్నమాట. కొంచెం సున్ని లడ్డు, కొంచెం నువ్వుల లడ్డు, ఇంకా మిల్క్ మైసూర్ పాక్ అయితే కొంచెం తిన్నాను. అదైతే అస్సలు ఎంత నెయ్యితో ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. తర్వాత నువ్వుల లడ్డు కొంచెం తిన్నాను అనమాట. ఇది మా నాగుల చవితి రోజు మేము సిమ్మిలు వేసి దంచుతాం అనమాట. పుట్ల పాలు పోసేటప్పుడు వేస్తాము. అలానే ఉంది ఇదనమాట. దీని గురించే చూశాను. ఇంకా అన్ని ఒక్కొక్కటి ఇస్తారని అడిగితే ఇస్తామని చెప్పారనమాట. ఇదైతే నోట్లో ఇలా కొరికితే అనమాట. కొరికేటప్పుడు గట్టిగా ఉంది కానీ నోట్లో తింటుంటే లాలాజలం వచ్చేస్తుంది. అంత బాగున్నాయి. స్వీట్స్ అన్ని బాగున్నాయి. ఇందులో మీకు ఏది ఫేవరెట్ అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.